చేపలలో కోడిగుడ్డుతో కూడా వస్తుంది అనమాట. కొన్ని చేపలలో కోడిగుడ్డు వస్తుంది. ఆ కోడిగుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చేపల ఎల్లే కోడిగుడ్లో ఫ్రై ఎలా చేసుకోవాలి, ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఈ ఫ్రై. అసలు తింటా ఉంటే దీన్ని చేపల పలం అంటారు. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. దీన్ని కడిగాను 3-4 సార్లు శుభ్రంగా. కోడిగుడ్డు ఇది, చేపల్లో వెళ్ళే కోడిగుడ్డు ఇది. 3-4 సార్లు కడిగాను. పైన కడాయి పెట్టాను నూనెతోని. నూనె వేసాను. ఇప్పుడు అవుతుంది చూడండి. వేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుతూ ఉండాలి. ఇట్లా కలిపిన తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, అల్లం పేస్ట్ వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ చూపెడతా ఉంటా, మీరు చూస్తూ ఉండండి. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పసుపు వేసుకున్నా కదా, ఇట్లా లైట్గా కలిపాను అనమాట. ఇట్లా లైట్గా కలుపుకోవాలి. కలిపేసి తిప్పుతూ ఉండాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చేపల పలం అంటారు ఇది. ఒక్కసారి ట్రై చేయండి. నేను చేసిన విధంగా ట్రై చేయండి. అసలు ఎంత బాగుంటుందో మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చూస్తూ ఉండండి. దీన్ని పసుపు వేసాను కదా, ఇట్లా తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇట్లా ఎర్రగా చూడండి, ఇట్లా ఎర్రగా వచ్చేటట్టు కాల్చాలన్నమాట. కాల్చిన తర్వాత అప్పుడు మనము వేసుకోవాలన్నమాట. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. బాగుందా చూడండి. అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం లుక్ చూడండి. పొయ్యి మీద ఉంటే సరిగ్గా కలపడం రాదని, స్టవ్ అటు ఇటు కలుగుతుందని ఇక్కడ తెచ్చి పెడుతున్నాను. ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. కలిపి మళ్ళీ నేను పొయ్యి మీద పెడుతున్నాను. కొంచెం వేగిన తర్వాత కారం, ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టాను. ఇంకొంచెం ఎర్ర కాగిన తర్వాత కారము వేయాలి, తర్వాత ఉప్పు వేయాలి, తర్వాత కొంచెం లైట్గా మసాలా కూడా వేయాలి. ఎర్రగా కాగే వరకు వేయించుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా ఉంది కదా, ఎర్రగా కాగే వరకు వేయించుతూనే ఉండాలి. తర్వాత కాగిన తర్వాత మనం అప్పుడు కారం ఉప్పు వేయాలి, లైట్గా కొంచెం మసాలా కూడా వేసుకోవాలన్నమాట, మసాలా పొడి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. స్పూన్లో ఇక కారం వేసుకుంటున్నానండి. ఇక చూడండి, కారము కొంచెం మనకు సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి ఇలా. తర్వాత కొంచెం లైట్గా మసాలా వేస్తున్నాను టేస్ట్గా ఉండడానికి. కారం టేస్ట్గా ఉంటుంది. మనము కుర్కురే ప్యాకెట్ ఎలా తింటాము అలా. ఇలా మళ్ళీ మంచిగా కలిపేసుకొని, ఇప్పుడు మళ్ళీ ఇలా బాగా కలిపేసేసుకొని, మనం స్టవ్ మీద ఉన్నాయి చేయవచ్చు ఈ ప్రాసెస్. కాబట్టి కొంచెం స్టవ్ అటు ఇటు కలుగుతుందని ఇలా పెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెడుతున్నాను. మధ్యలో కలుపుతూ ఉంటున్నాను. కలుపుతూ ఉండాలి మధ్యలో. పొయ్యి మీద పెడుతున్నాను చూడండి ఎర్రగా. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు దించేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా చూడండి. చాలా బాగుంటుంది. ఇలా ఏం చేసుకోవాలన్నమాట. దీన్ని చేపల ఫలం అంటారు. ఇదిగోండి, కొంచెం మా అబ్బాయి టేస్ట్కి పెడుతున్నాను. చూడండి, చాలా టేస్టీ అయితే వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్లో సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందని. స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.